Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ప్రతి ఒక్కరి కంప్లైంట్ ఉంటుంది, నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవ్వట్లేదు. వర్క్ టైంలో పర్సనల్ కాల్స్, ఆఫీస్ టైంలో అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రొఫెషనల్ కాల్స్ అనేటివి ఆ ఇంటర్లింక్డ్ అయిపోతూ ఉంటాయి. ప్రతిసారి డిస్టర్బ్ అవుతూ ఉంటాము, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము. అదంతా కాదండి. ఆఫీస్ అవర్స్ తర్వాత నో కాల్స్ అండ్ నో ఈమెయిల్స్ అనే ఒక డిస్కషన్ మనలో కాదు, పార్లమెంట్లో అవుతుంది. లోక్సభలో రైట్ టు డిస్కనెక్ట్ బిల్ 2025 ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఆ లెవెల్లో ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేసేంత వరకు వచ్చింది అంటే మనకు డిస్కస్ చేసుకోవాలి కదా. సో టుడే వీ హ్యావ్ మమత గారు, ప్రముఖ యూపీఎస్సీ ఫ్యాకల్టీ అండ్ మెంటర్. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్ టు డిస్కనెక్ట్ బిల్ 2025 విచ్ యాక్చువల్లీ ఈజ్ చాలా ఇంట్రెస్టింగ్ విషయం అని చెప్పుకోవచ్చు. అంటే ఎంటైర్ పాపులేషన్ గురించి ఆలోచించి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఆలోచించి ఇంట్రడ్యూస్ చేసిన బిల్ ఇది. సో వాట్ యు వాంట్ టు సే అబౌట్ ఇట్? సో ఇది నిజంగా చాలా ఒక రెవల్యూషనరీ బిల్ లాగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు రెవల్యూషనరీ అంటున్నానంటే, ఇప్పుడు మనందరం ఒక డిజిటలైజ్డ్ వరల్డ్లో బ్రతుకుతున్నాం. ఇంతకుముందు కూడా మనకు లేబర్ లాస్ అవన్నీ ఉన్నాయి. అంటే కొంతమందికి ఈ డౌట్ వస్తుంది, మనకు ఎప్పటి నుంచో లేబర్ లాస్ ఉన్నాయి, కొత్తగా కూడా లేబర్ రిఫార్మ్స్ తెస్తున్నారు, మరి ఈ బిల్ ఎందుకని ఇంత డిస్కషన్కి లోన్ అవుతుంది అంటే, వీఆర్ ఇన్ ద డిజిటల్ వరల్డ్. ఇప్పుడు మనం ఆఫీస్ వర్కింగ్ అవర్స్, లేబర్ లాస్లో ఏముంది అంటే, ఆఫీస్ వర్కింగ్ అవర్స్ ఫిజికల్ ప్రెజెన్స్లో, ఇప్పుడు ఫ్యాక్టరీస్, వర్కింగ్ ప్లేస్లో మీరు 9 to 5 జాబా, 9 to 6, 10 to 6 అనేది ప్రాపర్గా రూల్స్ ఉన్నాయి. బట్ డిజిటల్గా వచ్చేసరికి ఈవెన్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్ యు ఆర్ అవైలబుల్ త్రూ ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, మెసేజెస్. అండ్ అది ఎంప్లాయీస్కి ఏమైపోతుంది, ఒక డ్యూటీ లాగా అయిపోతుంది. అంటే ఆఫీస్ నేను 6 o'clock ఇంటికి వెళ్ళాను, ఫైన్, నేను ఫిజికల్గా ఆఫీస్లో లేను, బట్ మెంటల్గా నాకు మా బాస్ ఎప్పుడు కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయాలి, నేను ఏ ఫంక్షన్లో ఉన్నా లిఫ్ట్ చేయాలి, నేను పడుకుంటున్నా, ఒక ఎమర్జెన్సీ ఉంది, ఆఫీస్ వర్క్ అవుతుందంటే లిఫ్ట్ చేయాలి. ఇలా ఉన్నప్పుడు మన మైండ్ మీద దాని ప్రభావం ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి. ఒక మనిషి బ్రెయిన్ అనేది, వర్కింగ్ టైం అనేది కూడా లిమిటెడ్గా ఉంటుంది. మన అందరి బ్రెయిన్ సైజ్ ఇంచుమించు సేమ్ ఉంటుంది, బట్ హౌ మచ్ వీ యూజ్ అనేది డిపెండ్స్ ఆన్ ది పర్సన్. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనం వర్కింగ్ అవర్స్లో ఆఫీస్ గురించి ఆలోచిస్తూ, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆఫీస్ స్ట్రెస్లో ఉంటే, వేర్ ఆర్ వీ స్పెండింగ్ టైమ్ విత్ అవర్ ఫ్యామిలీస్? ఎప్పుడైనా మనం ఎంత ఆఫీస్లో స్ట్రెస్ ఉన్నా, ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఫ్యామిలీ మనతో హ్యాపీగా నవ్వుతూ పలకరిస్తూ మనం పిల్లలతో ఆడుకుంటూ ఉంటే ఆ స్ట్రెస్ అంతా మనం మర్చిపోతాం. మన ఇంట్లో వాళ్ళు కూడా అదే అంటారు, ఆఫీస్ పనులు ఆఫీస్లోనే వదిలేసి ఇంటికి రావాలి అన్నది ఊరికే చెప్పరండి. ఆ స్ట్రెస్ పోవడానికి, ఆ స్ట్రెస్ లేకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆఫీస్ వరకే ఉంటుంది అనే భయం ఉంటే, మనలో ఆ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఇంకా ఇంకా బిల్డ్ అవుతూ ఉంటుంది, విచ్ విల్ రిజల్ట్ ఇన్ ఆ స్లీప్ డెప్రివేషన్. నిద్ర సరిగ్గా పట్టదు, మళ్ళీ నెక్స్ట్ డే వర్క్ చేయాలి. సో అది మళ్ళీ దేని మీద ఎఫెక్ట్ పడుతుంది, వర్క్ మీద పడుతుంది. వర్క్ అయిపోయింది సరే, ఏదో మనం లాక్కుంటూ వచ్చాం, ఆ రోజు ఇంటికి వెళ్తాం, అప్పుడు దేని మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇంట్లో పర్సనల్ లైఫ్, అందరి మీద అరవడాలు, పిల్లలతో టైం స్పెండ్ చేయకపోవడాలు, పిల్లలకి మదర్స్ ఫాదర్స్కి డిస్టెన్స్ ఎందుకు వస్తుంది, ఇందుకే. ఈ స్ట్రెస్ వల్ల మన ఎమోషన్స్ని మనం దూరం పెట్టేస్తామండి. బికాస్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ ఒక రేస్లో పడిపోయాం, మనీ సంపాదించాలి, ఆఫీస్ నుంచి నాకు కంప్లైంట్స్ రాకూడదు, బెస్ట్ ఎంప్లాయీ లాగా తీసుకోవాలి, అంతేగాని నేను ఒక బెస్ట్ ఫాదర్ అవ్వాలి, బెస్ట్ మదర్ అవ్వాలి, బెస్ట్ హస్బెండ్ వైఫ్ అవ్వాలి అనే ఆలోచనలు తగ్గిపోతున్నాయి. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే వస్తుందో, మీరు వర్క్లో హార్మోనియస్గా ఉంటారు, ఫ్యామిలీతో హార్మోనియస్గా ఉంటారు. ఈ రెండు హార్మోనియస్గా ఉంటే అల్టిమేట్లీ ఏమవుతుంది, మనం యాజ్ ఎ పర్సన్ హార్మోనియస్గా ఉంటాం. ఓకే, అందుకే నేను ఇది రెవల్యూషనరీ బిల్ అని చెప్తున్నాను. ఈ పర్సనల్ లెవెల్లో ఇంత స్ట్రెస్ ఓరియంటెడ్గా కూడా ఇంత అవుతుందని చెప్పేసి పార్లమెంట్లో బిల్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో అంటే అది ఇంప్లిమెంటేషన్లోకి వస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అని, అంతా కేయోస్ అవ్వదా అనేది ఒక డౌట్ ఉంది. అవును, యాక్చువల్లీ బిల్ రావడం వరకు ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అని చెప్పొచ్చు. పార్లమెంట్ వరకు ఎందుకు వెళ్ళింది అంటే, ఈచ్ వన్ ఆఫ్ అస్ ఈస్ ఫేసింగ్ విత్ దిస్ ఇష్యూ. ఇప్పుడు మీరే చెప్పండి, మీరు ఇంత రోజంతా వర్క్ చేస్తారు, ఇంటికి వెళ్ళాక మీరు ఫోన్ పక్కన పెట్టేసి ఉంటారా? ఉండరు, స్టిల్ వర్క్. ఈవెన్ అది నైట్ అవ్వచ్చు, నైట్ కొన్ని, ఇప్పుడు రేపు వర్క్ ఉందంటే మీరు 1 వరకు వర్క్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఇవన్నీ అందరికీ జరిగేవి. ఈవెన్ పార్లమెంటేరియన్స్ మైట్ బి ఫేసింగ్ దిస్. వాళ్ళు కూడా ఇవన్నీ ఆలోచించుంటారు. బికాస్ వీఆర్ లివింగ్ విత్ అవర్ ఫోన్స్ అండి. మన ఫ్యామిలీతో కాదు మనం ఎక్కువ ఉంటుంది, మన ఫోన్స్తోనే ఉంటున్నాం, రైట్? సో అది మంచి థింగ్. బట్ మీరు ఇందాక అన్నట్టు ఇంప్లిమెంటేషన్లో మాత్రం ప్రాబ్లమ్స్ కంపల్సరీ ఉంటాయి. అవి ఏమేం ప్రాబ్లమ్స్ అంటే, ఇంత డైవర్సిటీ. ఇప్పుడు మనకి హాస్పిటల్ సర్వీసెస్ ఉన్నాయి. హాస్పిటల్ సర్వీసెస్ ఏంటి, 24/7. మీడియా సర్వీసెస్ ఏంటి, 24/7. సో మనం ఎన్ని డ్యూటీస్ లాగా టైం షిఫ్ట్స్ వేసుకున్నా కూడా, వీళ్ళు ఇప్పటివరకే చేయాలి, వాళ్ళు అప్పటివరకే చేయాలి అనుకున్నా కూడా, మనకు కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ టైంలో వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఎక్స్ట్రా అవర్స్.
అయితే ఈ బిల్ ఒకటి ఏం చెప్తుందంటే అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక కాన్సెన్సస్ బేసిస్. అంటే ఇప్పుడు ఒక ఎంప్లాయర్ ఉన్నారు, ఒక బాస్, జాబ్ చేసే పర్సన్ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు క్లియర్ కట్‌గా అనుకోని, అంటే ఒక 1 అవర్ ఎక్స్‌ట్రా నువ్వు వర్క్ చేయాల్సొస్తే చెయ్యి, నేను నీకు ఎక్స్‌ట్రా పే చేస్తాను. ఓకే. ఇలా. అప్పుడేంటి, ఆ పర్సన్‌కి ఎక్స్‌ట్రా పేమెంట్ వస్తుంది గదా అని చేస్తాడు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమంది అభిమానంతో చేసేవాళ్ళుంటారు. అంటే కొంతమందికి లైవ్లీహుడ్ ఇచ్చిన బాసెస్ ఉంటారు. సో, నా బాస్ నాకు జీవనాధారం కల్పించాడు కాబట్టి నేను ఒక రోజు 15 నిమిషాలు, అర్ధగంట నేను ఎక్స్‌ట్రా వర్క్ చేస్తాను. ఆయనకెప్పుడు అవైలబుల్ ఉంటాను. ఆయనకదొక ధైర్యం. అందులో తప్పేంటి అనుకునే వాళ్ళు గూడా ఉంటారు. ఓకే. సో, దిస్ ఈస్ నాట్ 100% ట్రూ థాట్ మీరు వర్కింగ్ అవర్స్ కంటే ఒక్క నిమిషం ఎక్స్‌ట్రా అయిందంటే ఇంక నేను కేసేసేస్తాను ఈ బాస్ మీద. అలాంటిది అంతుంటది. లేదు. అంటే మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అండ్ మ్యూచువల్ ఆల్సో అండర్‌స్టాండింగ్ ఓకే. అండ్ యూ హ్యావ్ టు ద బాస్ షుడ్ రెస్పెక్ట్ ద ఎంప్లాయీస్ వర్క్ అనేది కూడా ఇందులో ఒక హిడెన్ ఎలిమెంట్ అండి. ఓకే. అంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు అంటే మీరు ఎక్స్‌ట్రా వర్క్ తీసుకోండి. వాళ్ళతో మాట్లాడి తీసుకోండి. తీసుకోవద్దని చెప్పట్లేదు ఈ బిల్. బట్ ఎక్స్‌ట్రా పే చేయండి. ఓకే. వాళ్ళు వర్క్ చేసినందుకు ఆ సంతోషం కూడా వాళ్ళకి కలిగించండి అనేది చెప్తుంది. లేదు అలా కాకుండా బాసెస్ ఎంతైనా వాళ్ళ మీద టార్చరస్‌గా రుద్దుతున్నారు అంటే ఆ ఎంప్లాయీస్‌కి ఆ బాసెస్ మీద కేస్ పెట్టే లీగల్ రైట్ ఇది మనకిస్తుంది. అలా. రైట్. అంటే ఆన్ పేపర్ చూసుకుంటే దిస్ ఆల్ లుక్స్ గుడ్, గ్రేట్. గుడ్. బట్ యాహ్! ఇంప్లిమెంటేషన్‌లో అగైన్ ఇప్పుడు ప్రాబ్లమ్ అందరూ ఎవరు అయిపోతది. చేయరు కదా! చెయ్యరు. అన్ని ఇప్పుడు లెవెల్స్‌లో ఒకవేళ అవ్వదు. నేను నా బాస్ మీద కేసేస్తాను అంటే నాకు ఉద్యోగం పోతుంది, నేను భయపడెయ్యను. వేర్ ఇస్ ఇట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్? ఇప్పుడు ఆ బిల్ యాక్ట్ లాగా అయితే కూడా మనకున్న కొంచెం ఈ రిలేషన్స్ వల్ల కావచ్చు, బాండ్స్ వల్ల కావచ్చు, భయాలతో వల్ల కావచ్చు, మనం ఆ రైట్‌ని కూడా మనం యూజ్ చేసుకోకపోవచ్చు. ఓకే. అది ఇంప్లిమెంటేషన్. నేను ఇందాక అన్నట్టు దిస్ కాంట్ బి అప్లైడ్. దిస్ వోంట్ బి అప్లైడ్ అన్నాను నేను. దిస్ కాంట్ బి అప్లైడ్ టు ఆల్ ద సర్వీసెస్. రైట్. ఎమర్జెన్సీ సర్వీసెస్ లాంటివి. అలా. సో, ఓకే. అన్ని రకాలుగా ఇంప్లిమెంటేషన్ ఫర్ ఎ వాస్ట్ కంట్రీ లైక్ ఇండియా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే. ఓకే. అండ్ ఆల్సో ఈ ఓవర్ వర్కింగ్ గానీ లేదంటే కాంపెన్సేటరీ ఇష్యూస్‌లో గూడా లేబర్ లాస్ ఏం చెప్తున్నాయి మ్యామ్? లేబర్ లాస్ ఫిక్స్డ్ టైమ్ డ్యూరేషన్ చెప్తది. ఓకే. ఇప్పుడు అది 9 to 6 ఇది లేబర్ లాస్ కూడా క్లియర్‌గా ఏంటంటే కంపెనీ కెన్ కమ్ అప్ విత్ దేర్ ఓన్ రూల్స్. ఓకే. బట్ ఆ రూల్స్ అనేవి ఎవరితో అయితే పని చేయించుకుంటున్నారో వాళ్ళకి అగెయిన్స్ట్‌గా ఉండకూడదు. వాళ్ళకి ప్రాపర్ సాలరీస్ ఇస్తున్నామా? వాళ్ళ టైమ్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నామా? వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ సెక్యూరిటీ ఇస్తున్నామా? కొన్ని కంపెనీస్ వాళ్ళ పిల్లలకి కూడా కొన్ని స్కీమ్స్ ఇస్తారండి. ప్రావిడెంట్ ఫండ్స్ అని మీకేమైనా తెలిసే ఉంటాయి. ఇవన్నీ అగ్రీమెంట్‌లో రాసినట్టు కంపెనీస్‌కి ఆ ఫ్రీడమ్ ఉంటది. మీరు ఎలాంటివైనా ఇచ్చుకోవచ్చు ఫర్ ద బెటర్‌మెంట్ ఆఫ్ యువర్ ఎంప్లాయీస్. బట్ ఆ రూల్స్‌ని మాత్రం మీరు బ్రేక్ చేయొద్దు అనేది లేబర్ లాస్ చెప్తది. ఇప్పుడు మనకి ఇందులో లీగల్ రైట్ లాగా తీసుకోవడానికి కారణం ఏంటంటే డిజిటల్ ఆస్పెక్ట్. డిజిటల్‌గా మనం 24/7 మనం అవైలబుల్ ఉండాలి కాబట్టి అవి లేబర్ లాస్‌లో ఎక్కడా చెప్పలేదు. ఓకే. దట్ ఈస్ ద రీజన్ వి ఆర్ కమింగ్ అప్ విత్ అ న్యూ బిల్. ఓకే. అవైలబుల్‌గా ఉండని వాళ్ళు ఆర్ బ్లెస్డ్ యాక్చువల్లీ. అంటే అది అవ్వదు కదా! ఇప్పుడు అవ్వదు, అందరం అవ్వదు. అవైలబుల్‌గా ఉంటాము. ఉంటున్నాము. దట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ దట్ నేను ఇప్పుడు కాల్ చేస్తే నా ఎంప్లాయీ లిఫ్ట్ చేస్తాడు అని. అలా. రైట్ మ్యామ్. దెన్ థాంక్ యూ సో మచ్. యాహ్ అండి. థాంక్ యూ.